హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ప్రతిరోజు లాగే మనం ఈ రోజు కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే సిటీ ఆఫ్ డ్రీమ్స్, అంటే కళల నగరం అంటారు కదా. ఆ ప్లేస్ ఏదో కాదు, ముంబై. ముంబైలో మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడితో ఫినిష్ చేయాలి, ఏమేమి చూడాలి అనుకునే వాళ్ళ కోసం వీడియో ఫుల్ గా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ ముంబై గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బిజినెస్ మ్యాన్ చూస్తే ముంబై గురించి బాగా ఐడియా వస్తుంది. ముంబైలో ఇంతకు ముందు బాగా ఎక్కువ మంది వాళ్ళు లైఫ్ స్టైల్ ని గ్రో చేసుకోవడానికి, అంటే మనం కొత్త ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవడానికి ముంబై వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎలా వెళ్తున్నారో ఇంతకు ముందు మనకున్న నగరాల్లో ప్రసిద్ధిగాంచిన నగరం, పెద్ద నగరం ముంబై. ఆ ముంబైకి అందరూ జీవనాధారం కోసం వెళ్ళేవాళ్ళు. కొంతమంది పెద్ద స్థాయికి ఎదగడానికి, పెద్ద బిజినెస్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది, ఫిల్మ్ మూవీస్ లో ట్రై చేయడానికి వెళ్ళేవాళ్ళు, అందరూ వెళ్ళేవాళ్ళు. సో మనం టూరిస్ట్ గా వెళ్ళినప్పుడు మనం అక్కడ చూడడానికి ఏమేమి బాగుంటాయి, ఏమేమి చూడాలి. సో మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ముంబై ఎలా రీచ్ అవ్వాలి అంటే బై రోడ్ రావచ్చు, లేదంటే ట్రైన్ రావచ్చు, లేదంటే ఫ్లైట్ రావచ్చు. ఫ్లైట్ రావాలి అంటే కనుక ఫ్లైట్ నుంచి మీ నియర్ బై ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడికి ఫ్లైట్ బుక్ చేసుకొని మనం అక్కడ ఫ్లైట్ దిగాల్సి ఉంటుంది. లేదు ట్రైన్ అనుకుంటే కనుక ట్రైన్ కి రావాలంటే ముంబై సెంట్రల్ అనే స్టేషన్ కి ట్రైన్ ఉంటుంది. సో అక్కడ దిగి మనం అక్కడి నుంచి ముంబైకి రావచ్చు. రోడ్ అంటే మీకు నియర్ బై లో ఏ బస్సెస్ ట్రావెల్స్ అవైలబిలిటీ ఉంటే అలా రావచ్చు అనమాట. అక్కడ నుంచి ముంబైలో ఏమి చూడాలంటే ఫస్ట్ మనం గేట్ వే ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారంటే, పూర్వం బ్రిటిషర్స్ మన ఇండియాకి సముద్ర మార్గం నుంచి వచ్చారు కదా. సో ఆ సముద్ర మార్గం నుంచి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళని మనకి వెల్కమ్ చేయడానికి ఇక్కడ బ్రిటిషర్స్ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళందరూ వాళ్ళని వెల్కమ్ చేయడం కోసం ఆ ఆర్చ్ నిర్మించారనమాట. అది మనకి ఇండియాలో నుంచి ఎంటర్ అవడానికి ఫస్ట్ ప్లేస్, సముద్ర మార్గం నుంచి మన ఫస్ట్ ప్లేస్ ఎంటర్ అవడానికి ఆ ప్లేస్ ని వాడతారు. సో దాని ఒక గేట్ గా వాళ్ళు భావించి ఇండియాలోకి వాళ్ళు వెల్కమ్ చేయడానికి అది వాడేవాళ్ళు కాబట్టి దాన్ని అప్పటి నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు అనమాట. అక్కడ మనం చూడటానికి చాలా బాగుంటది, ఎన్విరాన్మెంట్ చాలా ప్లెజెంట్ గా ఉంటది. కానీ మీరు ముంబై ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక సమ్మర్ లో మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ మామూలుగా ఉండదు. సో అరౌండ్ వింటర్ టైంలో, ఆ టైంలో అయితే మీకు బాగుంటది అనమాట ముంబై ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎందుకంటే వింటర్ టైంలో మీకు అంత హ్యూమిడిటీ ఉండదు, ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటది, ఎక్కువ పీపుల్ ఉంటారు కాబట్టి. అంత పీపుల్ ఉన్న చోట సమ్మర్ లో మనం ఉండలేం. సో వింటర్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో గేట్ వే ఆఫ్ ఇండియా చూడటానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో లైట్ షోస్ అవి ఉంటాయి, ఇంకా చాలా బాగుంటది అనమాట ఈవినింగ్ టైంలో మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ గేట్ వే ఆఫ్ ఇండియా చూసుకున్న తర్వాత మనకి చౌపత్తి బీచ్ అండ్ బెరైన్ బీచ్, రెండు బీచెస్ ఉంటాయి. ఈ రెండింటికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. చౌపత్తి బీచ్ ఏంటంటే మనం బాగా చూడాలంటే సెప్టెంబర్ టైంలో గణేష్ నిమజ్జనం చేస్తారు కదా, అక్కడ ఆ బీచ్ లో మాత్రం జనాలు కుప్పలుగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ముంబై సిటీ మొత్తంలో వినాయకుడి నిమజ్జనం చేయడానికి అక్కడికే తీసుకొస్తారు. సో ఆ టైంలో చూడడానికి మాత్రం కన్నులు విందుగా ఉంటది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా క్రౌడ్ గా కూడా ఉంటది. సో మెరైన్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే చాలా మూవీస్ లో మీరు చూసుంటారు, ఆ బీచ్ దగ్గర సైడ్స్ రాక్స్ అన్ని ఉంటాయి, చాలా బాగుంటది. నైట్ టైం అయితే లైటింగ్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆ నైట్ టైం లో వ్యూని చూసి దాన్ని క్వీన్స్ నెక్లెస్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి నెక్లెస్ లో క్వీన్స్ మెల్ల నెక్లెస్ చుట్టూ స్టోన్స్ అన్ని ఉండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, అలాగే నైట్ టైంలో ఆ స్ట్రీట్ లైట్స్ అవన్నీ చూసి కరెక్ట్ గా మీరు టాప్ వ్యూ నుంచి కనుక చూసినట్టయితే అది ఒక నెక్లెస్ ఎలా ఉంటుందో ఆ రోడ్డు అలా ఉంటది అనమాట. సో దాన్ని క్వీన్స్ నెక్లెస్ అని కూడా పిలుస్తారు. మన నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే సిద్ధి వినాయక టెంపుల్. ఇది మామూలు వినాయక టెంపుల్ చిన్నది కాకుండా చాలా పెద్దగా ఉంటది, చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇంకా నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ముంబై వాళ్ళందరూ నమ్ముతారు, చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నమ్ముతారు. సో మీరు కూడా వెళ్ళి మీ కోరికని వినాయకుడితో చెప్పుకుంటే మీ కోరిక కూడా నెరవేరుతుందని భావిస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఎలిఫెంట్ కేవ్స్, ఈ కేవ్స్ ఏంటంటే అప్పట్లో రాజులు ఈ ఆర్కిటెక్చర్ అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఈ పాత కొండలు ఉంటాయి కదా, ఆ కొండలన్నీ పగలగొట్టేసి గృహాల్లాగా చేసేసి ఆ కేవ్స్ లోపల మంచి ఆర్కిటెక్చర్ శిల్పుల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి అలా మంచి శిల్పాలు చెక్కించాలన్నమాట. సో అది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మనం ఇప్పుడు మెషినరీ వాడినా కూడా అంత బాగా చేయలేకపోవచ్చు. సో ఆ టైంలో వాళ్ళు అంత బాగా చెక్కారు, చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత బాగుంటది అన్నది.
అది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటది. అదొక మీకు 2 to 3 hours పడుతుంది చుట్టూ తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎలిఫెంట్ కేవ్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే బంద్రా ఓర్లీ లింక్ సీ లింక్ అంటారు. అదేంటంటే మీకు కేబుల్ బ్రిడ్జ్ అనమాట. మనకి కేబుల్ బ్రిడ్జ్ అంటే చిన్న చూసుంటారు, కానీ ఆ కేబుల్ స్పెషాలిటీ ఏంటంటే అది అరౌండ్ 6 kilometers ఉంటుంది అనమాట. 6 kilometers డిస్టెన్స్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఆ సముద్రం నుంచి ఉంటది. సో చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఫొటోస్ దిగడానికి ఈవినింగ్ పూట అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. రోడ్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఆ వ్యూ పాయింట్ కానీ ఆ వ్యూ కానీ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చాలా స్పెషల్ ప్లేస్. అది ఒక దర్గా అనమాట, హజీ అలీ దర్గా అని. దీనికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది, ఆ గుడి యొక్క స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే కరెక్ట్ గా మనకి సముద్రానికి మధ్యలో ఉంటది అనమాట. అంటే మధ్యలో కాకపోవచ్చు, కొంచెం దూరంగా సముద్రం నీటి మీద ఉంటది. దీనికి వెళ్ళాలి అంటే ఈ మధ్యలో ఒక రోడ్డు ఉంటది. ఆ రోడ్డు 24/7 క్లోజ్ లో ఉండదు, అలాగే 24/7 ఓపెన్ లో ఉండదు. అందులో సముద్రం నీళ్లు వస్తూ పోతూ ఉంటాయి. సో ఆ రోడ్ లో మేము వెళ్ళాలంటే ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిన టైం చూసుకొని మనం దర్గాలోకి వెళ్ళాలి. అది కరెక్ట్ గా క్లోజ్ అయిపోయే ముందే మనం వచ్చారనమాట. ఈవినింగ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళలేరు. ఆ నీటి మొత్తం ఆ రోడ్డుని క్లోజ్ చేస్తుంది, కానీ ఒక్క చుక్క నీరు కూడా దర్గాలోకి వెళ్ళామన్నమాట. ఈ దర్గాకి ఒక స్పెషల్ స్టోరీ ఉంది. హజీ అలీ అనే ఒక అతను ఉజ్బెకిస్తాన్ నుంచి మన ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చి ముంబైలో నివసిస్తూ ఉండేవాడు. పేద వాళ్ళందరికీ సాయం చేస్తూ, అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ హజ్కి వెళ్ళాలని ఒకటి ఉంటది. మనం ఎలాగే కాశీకి వారణాసికి అలా అనుకుంటామో వాళ్ళకి హజ్ అలానే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా కాస్ట్లీ వే అనమాట. అందరూ వెళ్ళలేరు, కానీ వాళ్ళకి అదొక నమ్మకం, జీవితంలో ఒక్కసారి అయినా మనం చూడాలి అని. సో అలాంటి వాళ్ళ కోసం తిని చేసిన బిజినెస్ వాటి నుంచి వచ్చి ఇన్కమ్ పెట్టి వీళ్ళందరినీ అలా తీసుకెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగా నచ్చి ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడే ఉండిపోయి తన చివరి రోజుల్లో చనిపోయే ముందు తన అనుచరులకు ఏం చెప్పాడంటే, నన్ను చనిపోయిన చోట సమాధి చేయకుండా నన్ను ఒక బాక్స్ శవపేటికలో పెట్టేసి ఆ సముద్రం మీద వదిలేయండి, అది ఎక్కడ తేలిద్దో అక్కడ నాకు సమాధి కట్టండి అని అన్నాడు. సో అది మొత్తం ఆ సముద్రం మొత్తం తిరిగి మళ్ళీ అదే ముంబైలో అక్కడికి వచ్చి తేలింది అనమాట. సో అక్కడ కట్టారు ఆ మసీద్ని. సో అది దాని స్పెషాలిటీ. చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ హిందూకి, ముస్లిం, క్రిస్టియన్ అని సపరేట్ గా ఏ మతాలు చూడకుండా అందరూ వెళ్ళి సందర్శిస్తారనమాట ఈ ప్లేస్ ని. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. ఆ నేచర్ బాగుంటది, ఆ ప్లేస్ చూడటానికి కూడా చాలా కొత్తగా ఉంటది అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఈ పార్క్ లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మీరు వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్లస్ ఈ పార్క్ లో మీకు కేవ్స్ ఉంటాయి, బర్డ్ గార్డెన్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ యాక్టివిటీస్ ఉంటాయి, రాక్ క్లైంబింగ్ అని, జిప్ లైన్ అని, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఆ నేషనల్ పార్క్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. పైగా మీరు అక్కడ వైల్డ్ లైఫ్ ను కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, జంతువుల్ని చాలా దగ్గరగా చూడొచ్చు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆ పార్క్ ని మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే గ్లోబల్ విపాసన పగోడా. అంటే ఇది ఒక బుద్ధుడి ఆశ్రమం అనమాట. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది ఎలా ఉంటది అంటే, మనం చెస్ ఆడేటప్పుడు మనకి పావులు ఉంటాయి కదా, పాన్స్ ఎట్లా ఉంటుందో ఆ షేప్ లో ఈ గుడి మొత్తాన్ని ఆర్కిటెక్ట్ చేశారు. కంప్లీట్ గోల్డ్ కలర్ లో ఉంటది. ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి 8,000 మంది ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. అంత పెద్ద ప్లేస్ అనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటది. అక్కడ వాళ్ళందరూ ప్రశాంతత కావాలనుకునే వాళ్ళు, మనశ్శాంతి కావాలనుకునే వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని మెడిటేషన్ చేసి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇక్కడికి ఎంట్రీ ఫీజు అలాంటిది ఏం లేదు, ఎవరైనా రావచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇవే కాకుండా ఇంకా చిన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో మెయిన్ ప్లేసెస్ ఏంటంటే మనకి ముంబైలో అట్రాక్ట్ చేసేవి ఇవే అనమాట. సో ఇంతటితో మనం ముంబై ట్రిప్ కంప్లీట్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ డైస్.